Hello, Namaste. This is Arun from the Green Channel. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే దారిలో దురాజ్పల్లి అనే ఒక ప్లేస్లో లింగం స్వామి అని ఇక్కడ ఒక గుట్ట ఉంది. ఇక్కడ శివుడి టెంపుల్ కూడా ఉన్నట్టుంది పైన. దానికి దగ్గరలో మాకు సడన్గా కనిపించి రోడ్డు మధ్యలో ఆపేసాం. ఇది విశాల చేతిలో చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, అన్ని తామర పూలు పింక్ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే. లోపల తామర కాయలు, ఇంకా లోపలికి వెళ్తే అక్కడ కొన్ని తామర కాయలు కూడా ఉన్నాయి. కాకపోతే లక్కీగా ఇక్కడ మాకు ఈ ఊళ్ళో వాళ్ళు కొంతమంది హెల్ప్ చేసి ఇవి కొన్ని మనకి ఇవ్వడం జరిగింది. అసలు ఇది చెరువు మొత్తం ఫుల్ అవే పింక్ ఫ్లవర్స్, అసలు ఎంతెంత పెద్దగా ఉన్నాయో. ఈ చివరి ఇక్కడేమో అంతా రెల్లుగడ్డి ఉంది. ఈ గట్టు మీద ఇట్లా వెళ్తే ఆ గట్టు మీద అంతా మనకి ఆ ఎడ్జ్లో ఉన్నాయి, కానీ ఆ ఎడ్జ్లో ఉన్నవి మనకి వేళ్లతో రావట్లేదు. కానీ ఇక్కడ ఈ ఫిషెస్ పట్టుకోవడానికి కొంతమంది వచ్చారు, వాళ్ళు హెల్ప్ చేసి మనకు చూడండి ఇవన్నీ తీసి ఇచ్చారు వాళ్ళు గార్డెన్లో పెట్టుకోవడానికి. దీంట్లో మనకి 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు ఆ చేతిలో చూసిన ఫ్లవర్స్ లాంటిది, ఇంకొకటేమో వైట్ కలర్ ఫ్లవర్స్ది చిన్న చిన్న ఫ్లవర్స్ది ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్లవర్స్, చక్కగా వేళ్లతో దొరికింది ఇది. ఈ 2 రకాలు ఇప్పుడు మనకి దొరికినాయి ఇవి ఫ్లవర్స్. అండ్ ఇటువైపు మీకు కనిపించే ఈ ఏరియా మొత్తం వైట్ ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇటువైపు దాంట్లో కంప్లీట్గా పెద్ద పెద్ద ఆకులతో పెద్ద పింక్ కలర్ ఫ్లవర్స్తో తామర పూలు ఉన్నాయి. చాలా పెద్ద చెరువు, దీని నిండా ఉన్నాయి ఇవి. మామూలుగా అయితే చూస్తే అనిపిస్తుంది మొత్తం తీసుకెళ్ళాలనిపిస్తుంది, కానీ కుదరదు కదా, తీసుకెళ్ళినా పెట్టుకోలేము. అయినా అంత సో బ్యూటిఫుల్ అండ్ సడన్ సర్ప్రైజ్. ఆ దూరం నుంచి రోడ్డు నుంచి చూసి బండి ఆటోమేటిక్గా ఆగిపోయింది. సరే అలా వచ్చి తీసుకెళ్తే ఇక్కడ ఇన్ని తామర పూలు ఉన్నాయి. సరే కాసేపు ఇక్కడ స్పెండ్ చేసి ఆన్ ద వే టు విజయవాడ. సో విల్ స్టార్ట్ అగైన్. సో ఇది షేర్ చేసుకోకుండా ఉండలేక ఇమీడియట్గా వీడియో తీస్తాను. ఇక్కడ ఆడియో క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంటే ప్లీజ్ డోంట్ మైండ్, ఎందుకంటే మైక్ లేదు, ఏం లేదు, అన్ప్రిపేర్డ్ ఇన్స్టెంట్ వీడియో. వీళ్ళేనండి నేను చెప్పినటువంటి ఆ ఫిషర్మెన్. పాపం అతను మేము పడుతున్న అవస్థ చూసి ఉండండి సార్ నేను తీసుకొచ్చిస్తానని చెప్పి లోపలికి వెళ్ళే పాపం అక్కడి నుంచి రకరకాల అన్ని పీకి చూస్తున్నాడు. ఆల్రెడీ ఒకటి ఇచ్చాడు, ఇంకొకసారి తీస్తుంటే అతనికి ఈ పైన గ్రీన్గా ఉంది కదా, అది దాంతోనే వచ్చేస్తుందేమో అనుకుంటున్నాడు. అది పైన గ్రీన్గా ఉంది కదా బతికేస్తుందంటే, లేదా కింద ట్యూబ్స్ ఉండాలి అని చెప్తే పాపం మళ్ళీ వెళ్ళి లోపల అన్ని ట్యూబర్గా తయారైన ఇవన్నీ పీకి మంచిగా వేళ్లతో ఉన్నవి ఒక 4-5 ఇచ్చాడు. అవన్నీ తీసుకొని అక్కడికి పరమానందం పడిపోతే అది తీసుకొచ్చాం. అతను అవి ఇచ్చి ఇంకొక 4 పూలు అవన్నీ కోసిచ్చాడు. సో వాటితో మనం సరిపెట్టుకోం కదా, అవన్నీ చూసుకొని ఒకసారి ఆనందపడి ఇవన్నీ సరిపోతాయి మనకి, అట్లీస్ట్ ఒక 2 పెద్ద పెద్ద పాట్స్లోకి వచ్చేస్తాయి, అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలని ఆ మట్టితో పాటు తీసుకున్నాం. సో ఎందుకంటే ఆ మట్టి కూడా దానికి ఆ సాయిల్ కూడా ఖచ్చితంగా కావాలి. కంప్లీట్గా డ్రై అయిపోతే మళ్ళీ ఇంటికి చేరుకునేంత వరకు ఏమైనా పాడైపోతాయని కొంచెం ఆ మట్టితో కూడా కలిపి తీసుకున్నాం అనమాట. సో ఇంతలో సరే అక్కడ దాకా వెళ్ళాం కదా, మరి అటు పక్కన వైట్వి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి తీసుకోవాలి కదా. మరి అవి ఎట్లా, వాళ్ళేమో అది ఇచ్చేసి మాకు హ్యాపీగా వెళ్ళిపోయారు. ఇంక మేమేం చేసాం, ఈ ఒక్కసారి ఉన్నాయి కదా, ఇంకేమున్నాయి మనం తీసుకోగలిగినవి ఇంకేమైనా ఉన్నాయా అని చూడటం మొదలుపెట్టాం. అక్కడ చూస్తే
ఈ కొన్ని చోట్ల కొంచెం దూరంగా తామరకాయలు అవన్నీ కనిపించినాయి. ఇంతలోపు ఇక్కడ ఒడ్డుకి అట్లా దగ్గరగానే ఈ వైట్ పూలు ఉన్నవి చిన్నవి కనిపించినాయి. సరే ఏదో రకంగా ప్రయత్నిద్దామని ట్రై చేస్తుంటే అక్కడ స్పెషల్గా అదేదో మా కోసం ఒకటి తీసున్నట్టుగా వేళ్లతో అక్కడ నాకు ఒకటి బయటగా కనిపించింది. అది చూడండి, ఇప్పుడు అది తీస్తున్నాను కదా, అది పైనగా ఉండి అట్లా దగ్గరికి లాక్కోగానే చక్కగా ఫుల్గా వేళ్లతో వచ్చింది. ఇక అది తీసుకొని దాన్ని కూడా ఈ ఇచ్చినటువంటి తామర పూలతో కలిపి, అవి ఆకులు కూడా తామర పువ్వుల ఆకుల్లాగానే ఉన్నాయి, కాకపోతే చిన్న సైజులో ఉన్నాయి. దీనికి వేళ్ళు నార్మల్గా వేళ్ళుగా ఉన్నాయి, అట్లా ట్యూబర్స్ లాగా కాకుండా వేళ్ళుగా ఉన్నాయి అన్నమాట, బాగా థిక్గానే ఉన్నాయి. ఇక అవన్నీ తీసుకొని అట్లా వస్తుంటే ఆ కింద నేల చూశారు కదా, అది ఫుల్గా బంకమన్ను, మనకి నల్లరేగడి నేల అంటారు కదా, చూడండి చెప్పుగా అంతా ఎట్లా పట్టేసిందో. అది అసలు అక్కడ నడవాలంటే చెప్పులు వేసుకెళ్తే పెద్ద షూస్ అయిపోయినాయి. అట్లా గడ్డి ఎక్కడ ఉందో అక్కడ వేసుకుంటూ కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చాం. ఈ వాన ఉంది, ఇది తామరకాయ అని చెప్తోంది. సో అంత పెద్ద పువ్వు, ఇది లోపల ఉన్నటువంటి ఆ ఎల్లోగా ఇందాక పువ్వు లోపల కనిపించింది కదా, అదే ఈ తామర పువ్వు అనమాట. దాంట్లో తామరకాయ అది. సిటీలో ఉంటే ఇంత ఆనందం మనకి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఇది చూడండి ఎంత పెద్ద తామరాకు. ఇప్పుడు నేచర్ మాత్రం చాలా బాగుంది. దూరంగా బర్డ్స్ వెళ్తున్నాయి.